హైదరాబాద్ జిల్లెలగూడ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో గురుమూర్తి అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కిరాతకుల్లా ప్రవర్తించాడు. అత్యంత దారుణంగా ముక్కలుగా భార్యను నరికి కుక్కర్లో ఉడకబెట్టారు. తర్వాత శరీర భాగాలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ముందు ఓ వీధి కుక్కను చంపి ముక్కలుగా కోసి ఆ అవశేషాలను చెరువులో పడేసినట్లు తెలిసింది. నిందితుడి ఇంటి వద్ద కుక్క తలను గుర్తించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా తూప్రాన్కు గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు. 13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాకి చెందిన వెంకట మాధవిని పెళ్లి చేసుకున్నాడు. గురుమూర్తి వెంకట మాధవికి పాప బాబు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం గురుమూర్తి ఉద్యోగ విరమణ చేశాడు. కంచన్బాగ్లోని ఓ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు. గురుమూర్తి కుటుంబం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెతో తరచూ గొడవ పడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. పండుగ ముందు రోజు కూడా భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపేశారు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ అవశేషాలను 3 రోజుల పాటు ఇంట్లోనే ఎండబెట్టి దంచి ఆ పొడిని బకెట్లో వేసుకుని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. భార్యను హత్య చేసిన 3 రోజుల తర్వాత 16వ తేదీన గురుమూర్తి నగరంలోని మరో చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేశాడు. మాధవి తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని నమ్మించాడు. అదే రోజు ఆమెతో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. భార్యను హత్య చేయాలి అనే పథకంలో భాగంగానే అతడు సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో 2 పిల్లల్ని తన అత్తగారింటికి పంపించాడు. అయితే మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అయితే 16న మాధవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఏ ఫుటేజ్లో కనిపించలేదు. దీంతో గురుమూర్తిని పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలిసిందే. హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మీర్పేటలో భార్యను హత్య చేసినటువంటి గురుమూర్తి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకబెట్టి వాటన్నిటినీ కూడా ముక్కలుగా చేసిన తర్వాత కుక్కర్ లో ఉడకబెట్టి దాన్ని మొత్తం కూడా పౌడర్ లాగా చేసి దాన్ని చెరువులో పడేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా మీర్పేట్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవితో నివాసం ఉంటున్నాడు. అయితే వీరిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ నెల 18న మిస్సింగ్ అయినట్టు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు ఫిర్యాదు సమయంలో తనకు ఏం తెలియదన్నట్టు అత్తమామలతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు భర్త కూడా వెళ్లడం జరిగింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు కొన్ని అనుమానాలు రావడం జరిగింది. దీంతో ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో మాధవి ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లు ఎక్కడ కూడా ఆధారం లేకపోవడం, మరోవైపు గురుమూర్తి పైన కొంత సస్పెక్ట్ గా ఉండడంతో తన అదుపులోకి తీసుకోవడంతో ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఆ బిల్డింగ్ లో అయితే ఎవరూ లేని సమయంలోని దారుణానికి ఒడిగట్టినట్టు గురుమూర్తి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్లిన తర్వాత మాధవిని ఒక పథకం ప్రకారమే హత్య చేసిన తర్వాత ఇదంతా కూడా ప్రక్రియ చేయడం జరిగింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపిస్తున్నారు. గురుమూర్తి ఘటన తర్వాత అంటే ఆ భార్యను అతి దారుణంగా హత్య చేసిన తర్వాత బిల్డింగ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే గురుమూర్తిని ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి మరోసారి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.